నల్గొండ జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్గా చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నారు. నకరేకలపట్నంలోని వాసవి నగర్లో ఒక ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోని ఆభరణాలు ఎత్తుకున్నట్లు బాధితుడు కాసర్ల వెంకటరెడ్డి తెలిపారు. అదేవిధంగా నిన్న నకరేకల మండలం చందుపట్ల గ్రామంలోని 7 ట్రాక్టర్ల బ్యాటరీలు సైతం దొంగలు అపహరించినట్లు బాధిత రైతులు తెలిపారు. గత 3 రోజుల నుంచి నకరేకల మండల వ్యాప్తంగా దొంగలు హల్చల్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇట్టి ఘటనపై నకరేకల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వాళ్ళ ఫంక్షన్ ఉంటే 4 రోజుల నుంచి హైదరాబాద్ పోయినాం. ఆడికి జరుగుతుంటే ఎవరో అబ్జర్వ్ చేసి నేను సాయంత్రం వచ్చి నిన్న ఉదయం వచ్చి మా ఊరి చనిపోతాడు పోయి వచ్చి సాయంత్రం కొండారం పోయాను. ఆ కొండారం పోయి వచ్చే లోపల నేను తెల్లారి వరకే వాళ్ళు మా ఎదురు వాళ్ళు చూసి గేటు అన్ని తాళం మొదలుపెట్టి ఇంట్లో లైట్లు వెళ్తున్నాయి మీరు లేదా అని అంటే నేను కొండారంలో ఉన్నా అని చెప్పాను. ఆ నుంచి వచ్చి చూసే వరకే వాళ్ళు ఆ బీరువా అన్ని మొత్తం బీరువాను గ్లాస్ డోరు అవన్నీ పగలగొట్టేసి మొత్తం చిందర చేసారు. అలా ఉన్న లాకర్ ఉంటే ఆ లాకర్ ఫిట్టింగ్ లాకరు కబ్బోర్డుకు ఆ లాకర్ కూడా మొత్తం రాడ్ తోటి లేపి ఆ లాకర్ని ఎత్తుకొని పోయారు. ఆ లాకర్లో కేజీ పైన వెండి ఉన్నది. మూడు నెమలి ప్లేట్లు, ఒక 3 జతల